విజయవాడ కమిషనర్ కాంతిరాణా టాటా గాని వీళ్ళందరూ కూడా గత 2 రోజులుగా ఏదో ఒక రకంగా బోండా ఉమామహేశ్వరరావుని ఈ డ్రామాకి సంబంధించినటువంటి కుట్రపూరితమైనటువంటి ఎఫ్ఐఆర్లో ఇరికించి ఆయనని ఇబ్బంది పెట్టాలన్న ప్రయత్నం జరుగుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా తెలుగుదేశం పార్టీని ఎదుర్కోలేక ప్రజాస్వామ్యబద్ధంగా బోండా ఉమామహేశ్వరరావుని విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో ఎదుర్కోవటం కష్టమని వాళ్ళు గ్రహించి ఈ గులకరాయి డ్రామాకి విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీని ముందుగానే ఎంచుకొని ఆ ప్రాంతంలో కరెంటు తీసేసి ఈ కుట్రకి తెరలేపారు. జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో ఈ కుట్రలో ప్రధాన పాత్రలు పోషించినటువంటి వ్యక్తులు వెల్లంపల్లి సీను. ఈ రోజున అతని యొక్క చరిత్ర ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీని పూర్తిగా దోచుకు తిని ఒక గజదొంగ కంటే ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని వేధించి వారి దగ్గర నుంచి కోట్ల రూపాయలు గుంజి దేవాదాయ శాఖ మంత్రిగా ఇవాళ ఇతను చేయనటువంటి అక్రమాలు లేవు. ఆఖరికి కొబ్బరి చిప్పలను కూడా వదిలిపెట్టలేదు. ఈ కొబ్బరి చిప్పల మంత్రి అని చెప్పి ప్రపంచం మొత్తం చెప్పుకుంటూ ఉన్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా భారీ అవినీతికి పాల్పడి ఆఖరికి స్వామివారికి చెందినటువంటి వెండి వస్తువుల్ని ఇతర విలువైనటువంటి వస్తువుల్ని మాయం చేసి చివరికి కొబ్బరి చిప్పలను కూడా వదిలిపెట్టకుండా భారీ అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తి ఈ అవినీతి తిమింగళం ఊసరవెల్లి వెల్లంపల్లి. అటువంటి వ్యక్తికి ఎవడోటేస్తాడండి? అటువంటి అవినీతి పరుడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇవాళ ఒక చెత్త కింద చూసేటటువంటి అతన్ని, ఆ నియోజకవర్గంలో పనికిరాని చెత్తగా మారిపోయినటువంటి వ్యక్తిని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి తీసుకొచ్చి ఇవాళ అతన్ని మళ్ళీ ఏదో ఒక విధంగా గెలిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు జగన్ రెడ్డి. ఎందుకంటే జగన్ రెడ్డికి ఇటువంటి బందిపోటు నాయకులు, ఇటువంటి దొంగల ముఠా నాయకులు, ఎవడైతే బాగా దోచుకుని తింటాడో, ఎవడైతే బాగా ప్రజల్ని వేధిస్తారో, ఎవరైతే పీక్కు తింటారో ప్రజల్ని, వాళ్ళు చాలా ఇష్టం. మరి ఆ కేటగిరీలోకి బ్రహ్మాండంగా సెట్ అవుతాడు ఈ వెల్లంపల్లి. కాబట్టి అతనిని ఏదో ఒక రకంగా గెలిపించాలన్న ఒక కుట్రలో భాగంగా ఈ గులకరాయి డ్రామాకి తెరలేపారు. రెండో పక్కన కోవర్టు నాని మనందరం చూసాం. గత 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ జగన్మోహన్ రెడ్డి విసిరే చిల్లరకి కక్కుర్తుపడి అతని కోవర్టుగా మారిపోయి తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఒక వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి, పూర్తిగా దివాళా తీసినటువంటి వ్యక్తి, బ్యాంకులకి ఎగనామం పెట్టినటువంటి వ్యక్తి, బ్యాంకుల్ని మోసం చేసినటువంటి చీటర్ ఈ కోవర్టు నాని. ఎవడికి తెలీదా నీ చరిత్ర? ఎవడికి తెలీదు? శ్రీరామ్ ఫైనాన్స్ని ఎంతకు మోసం చేశావో, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కి ఎంతకి